ఏకే బ్లూరే స్టాక్ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ మిత్రులందరికీ నమస్కారం అండి. బాగున్నారా అండి? ఇవాళ మార్కెట్లో ఏం జరిగిందో ఒకసారి మాట్లాడుకొని రేపటి లెవెల్స్ గురించి నేను చెప్తానండి. నిఫ్టీ 46 పాయింట్స్ డ్రాప్ అయ్యి 25,986 దగ్గర క్లోజ్ అయితే, బ్యాంక్ నిఫ్టీ 74 పాయింట్స్ గెయిన్ అయ్యి 59,348 దగ్గర క్లోజ్ అయింది. వేరే సెన్సెక్స్ 31 పాయింట్స్ డ్రాప్ అయ్యి 85,106 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ మార్కెట్ గ్యాప్ డౌన్ అయ్యి ఒక లెవెల్లో బాగానే పడిపోయిందండి. మళ్ళీ రికవర్ అయింది చివర్లో. వరుసగా 3 రోజుల నుంచి మార్కెట్ పడిపోతుందండి హై నుంచి. దీని గల కారణం మన రూపీ పడిపోవడం అండి. ఆల్ టైమ్ హైకి లోకి వచ్చిందండి. అంటే 90 రూపీస్ వరకు వెళ్ళింది. 90 రూపీస్ 20 పైసా వరకు వెళ్ళింది. ఇది ఒక నవంబర్లోనే 88 నుంచి 90 రూపీస్ అంటే 2 రూపీస్ దాదాపుగా 20% పడిపోయిందండి. మరణమే. ఇది నిజంగా పెద్ద బ్యాడ్ న్యూస్ అండి మన ఇండియాకి. అందుకోసమే వీళ్ళు ఎఫ్ఐఎస్ మన ఇండియన్ మార్కెట్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నారండి. కంటిన్యూస్గా వెళ్ళిపోతున్నారు. ఇవాళ కూడా మీరు టెలిగ్రామ్ చూస్తే ఇంతకుముందే పెట్టాను చూడండి. ఎంత అండి, 3200 వరకు సెల్ చేశారండి వాళ్ళు. 3200 crores వరకు ఎఫ్ఐఎస్. ఇదైతే మన రూపీ. ఇంకోటి ఏంటంటే, ఇండియా అండ్ యుఎస్ మధ్యన ట్రేడ్ డీల్ జరుగుతుంది ఈ మంత్ ఎండింగ్ వరకు అని అనుకున్నారు కదా, ఈ మంత్ ఎండింగ్ లోపు. కానీ దాని ఊసే కనబడట్లేదండి. ట్రంప్ దాని గురించి అసలు ప్రస్తావించడం లేదు. ఇన్ని రోజులు ట్రంప్ మన మీద టారిఫ్ వేసింది ఎక్స్ట్రా 25%. దేనికంటే రష్యా నుంచి మనం ఆయిల్ కొంటున్నామని. దాని ద్వారా వస్తున్న డబ్బుల ద్వారానే ఈ రష్యా యుక్రెయిన్ మీద యుద్ధం చేస్తుందని చెప్పి ఆరోపించాడు కదా. ఇంతకుముందు వీడియోలు కూడా మనం మాట్లాడుకున్నాం. అది ఒక కొలిక్ వస్తుందండి. ఆల్మోస్ట్ అది ఎండ్ కార్డ్ ట్రంప్ పలికినాడు. సో ఇప్పుడు లాజిక్ ఉండదు. ఈ 25% ఎక్స్ట్రా ఏదైతే ఉందో దాని గురించి తను ఏం మాట్లాడట్లేదు. సో ట్రేడ్ డీల్ జరుగుతుందా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయిందండి. ఒకవేళ ఇది ఈ డిసెంబర్లో కాలేదనుకోండి, ఇది డిలే అవుతుంది. డిలే అయితే మాత్రం మార్కెట్ ఇంకా దారుణంగా పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయండి. ఈ సెబీ వాళ్ళు కూడా కొత్త రూల్స్ తెస్తారని అంటున్నారు. అది మరి ఎలా ఉంటుందో తెలుస్తలేదు. ఇంకోటి, ఇప్పుడు మనకు అన్నీ బాగానే ఉన్నాయి. మన జీడిపి గ్రోత్ రేటు, జాబ్ డేటా, ఇన్ఫ్లేషన్ కూడా తక్కువ ఉంది. ఇప్పుడు రేట్ కట్ ఉంటుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. కానీ ఈ టైంలో రేట్ కట్ చేస్తే మాత్రం ఇంత రూపీ పడిపోతున్నప్పుడు ఇంకా బయటికి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయండి ఎఫ్ఐఎస్. ఎందుకంటే ఇక్కడ మనకు వడ్డీ రేట్లు ఎక్కువ ఉంటేనే అక్కడికంటే ఇక్కడికి వచ్చి వాళ్ళు డబ్బులు పెడతారు. ఇక్కడ ఇంకా వడ్డీ రేట్లు తగ్గిస్తే వాళ్ళు ఇంకా డబ్బులు తీసుకెళ్ళిపోతారండి మన ఇండియన్ మార్కెట్ నుంచి. ఇప్పుడు మన పరిస్థితి ఎట్లుందంటే, ముందు నుయ్యి వెనుక గొయ్యిలాగా ఉందండి. మేబీ మార్కెట్ రేట్ కట్ ఉండదని ఊహించే మార్కెట్ ఇలా పడిపోయింది అనుకుంటానండి. ఒకవేళ రేట్ కట్ ఉంటే మాత్రం సర్ప్రైజ్ అండి. మార్కెట్ ఫాస్ట్గా మూవ్ అవుతుంది. కానీ ఆ ఒక్కరోజు మందమే, తర్వాత మళ్ళీ మార్కెట్ పడిపోతుందండి. ఎందుకంటే ఇంకా రూపీ వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇంకా 90, 91, 91, 92 వరకు వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి. మధ్య చాలా డ్రాస్టిక్గా త్వరగా చాలా ఫాస్ట్గా మన రూపీ 88 నుంచి 90 వరకు వచ్చిందండి. ఇట్లా ఇంతకుముందు 1990లో జరిగి ఉంటుందండి. మళ్ళీ ఇప్పుడు ఇలా జరుగుతుంది. ఏమన్నా దీన్ని ఆర్బీఐ వాళ్ళు దీనికి ఈ రూపీ పడిపోవడానికి ఏమన్నా అడ్డుకట్ట వేస్తారేమో చూడాలి. వాళ్ళు ఏమన్నా చేస్తారేమో అని. కొంచెం ఒకవేళ మనము రేట్ కట్ చేయలేదనుకోండి, ఒకవేళ మనం రేట్ కట్ చేసామనుకోండి, వాళ్ళు రేట్ కట్ చేయకుంటే మార్కెట్ అక్కడికే వెళ్ళిపోతుందండి. మళ్ళీ డబ్బులన్నీ అక్కడికే ఫ్లో అవుతాయి. ఎందుకంటే వాళ్ళది ముందు ఫెడ్ మీటింగ్ ఈ రోజు ఉండి, మనది 10th నాడు ఉంటే మనం ఫెడ్ వాళ్ళని చూసి రేట్ కట్ చేసేవాళ్ళం. కానీ మనం వాళ్ళకంటే ముందు ఉందండి. మన తర్వాత 5 daysకి వాళ్ళ ఫెడ్ వాళ్ళది ఉన్నది. సో ఇది కొద్దిగా పెద్ద క్వశ్చన్ మార్క్ అండ్ నెగటివ్ కూడా అండి. నాకైతే మార్కెట్ ఇంకా పడిపోతుందని అనిపిస్తుంది. ఇదే విధంగా మార్కెట్ సస్టైన్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. 26,000 కిందనే క్లోజ్ అయిందండి. చూద్దాం రేపు ఏమవుతుందో. నాకైతే బాగా అనిపిస్తుందండి. మనం లెవెల్స్ ప్రకారం ఫాలో మన డబ్బులు మనం సంపాదించుకుంటున్నాం కావచ్చు, కానీ మనం డబ్బులు సంపాదించుకోవడం కాదండి, మన ఇండియన్ మార్కెట్ పెరగడం మనకు కావాలి. ఎందుకంటే మనం పెరిగినా డబ్బులు సంపాదిస్తాం, మార్కెట్ పడిపోయినా కూడా డబ్బులు సంపాదిస్తాం. డబ్బులు సంపాదించడంలో
తేడా ఏం లేదండి. అది పెద్ద గొప్ప కూడా కాదు. కాకపోతే నాకు ఏం బాధ అనిపిస్తుందంటే మనం ఇప్పటికీ 27,000 వరకు ఉండాల్సిన మార్కెట్ ఇంకా 26,000 ఆ పరిధిలోనే మార్కెట్ తిరుగుతుంది. మళ్ళీ ఇంకా కిందికి పడిపోయే ఛాన్సెస్ కూడా కనబడుతున్నాయి. అది ఒక్కటే బాగా అనిపిస్తుందండి. ఎవరికైనా వాళ్ళ దేశం డెవలప్ కావాలని ఉంటుంది. అదేవిధంగా నాకు కూడా ఉందండి. చూడాలి ఏమవుతుందో. రేపటి లెవెల్స్ ఒకసారి చెప్తానండి. దీన్ని స్ట్రైకింగ్ ప్రైసెస్ రాసుకోండి, లేకపోతే మీ ఏదైతే ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేస్తున్నారో అందులో ఈ స్ట్రైకింగ్ ప్రైసెస్ యాడ్ చేసుకోండి. నిఫ్టీకి అయితే 25,900 కాల్, 26,100 పుట్. బ్యాంక్ నిఫ్టీకి అయితే 59,100 కాల్, 59,600 పుట్. సెన్సెక్స్ 84,800 కాల్, 85,400 పుట్. ఇవాళ కూడా మనం ఒక కాల్ ఇచ్చుకున్నామండి. అది మార్నింగ్ ఒకటే ఇచ్చాను, ఆ తర్వాత నేను ఎగ్జిట్ అయిపోయానండి. ఎందుకంటే నాకు పని ఉండే. అయినా కూడా ఇవాళ మార్కెట్ పెద్ద అంత మూవ్ అయినట్టు ఏమనిపించలేదు. ఒక్కసారి మూవ్ అయింది. నేను ఏమి ఇచ్చినా 1 లేకుంటే 2 అంతకంటే ఎక్కువనండి. మనకు అవసరం లేదు. 10 ట్రేడ్ చేయాల్సిన అవసరం కూడా మనకు లేదు. పెద్ద పెద్ద ట్రేడర్స్ ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉంటారో వాళ్ళు 1 లేకుంటే 2 అంతకంటే ఎక్కువ చేయరండి. ఎవరైనా సజెషన్ ఇచ్చేది కూడా అంతే. 1 చేస్తే మనమే ధన్య జీవులం అండి. ఇవాళ 26,100 పుట్టుది కాల్ ఇచ్చాను. అది ఇచ్చిన 5 మినిట్స్కే టార్గెట్ హిట్ అయింది. మనం ఇచ్చిన టార్గెట్ ఎంత అండి? టార్గెట్ చెప్పలేదండి, నేను తర్వాత చెప్తానండి. ఎగ్జిట్ అని నేను 20 పాయింట్స్ దాటిన తర్వాత చెప్పానండి. ఒకసారి దాన్ని చూద్దామండి. 26,100 పుట్టు చూద్దాం. ఏదండి మనం ఇచ్చిన కాల్ ఇది. అలా ఒకసారి 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో పోయి చూసుకుంటే నేను ఎక్కడ చెప్పానండి? 168 అనుకుంటా. చూద్దాం అది ఎక్కడ చెప్పానో చెప్తాను. నేను 162 మీద బై చేయమని చెప్పానండి. ఎక్కడ ఎగ్జిట్ మనం ఈ పెద్ద క్యాండిల్ పడంగానే ఎగ్జిట్ అయిపోమన్నానండి. క్లోజ్ దగ్గర 184, ఆల్మోస్ట్ 25 పాయింట్స్ అండి. ఇంకా ఎంత పెరిగిందో చూడండి. ఒకసారి చూడండి. 208 వరకు కూడా టార్గెట్ ఇంకా ఉంది అని చెప్పాను, కానీ అద్దు రిలాక్స్ కాండి అని చెప్పాను నేను. ఎందుకంటే మార్కెట్ మళ్ళీ రివర్స్ అవుతుందేమో అన్న అనుమానంతో. కానీ మార్కెట్ ఇంకా పైకి వెళ్ళిపోయిందండి. 208 వరకు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అదృష్టవంతులండి. వాళ్ళు బాగానే డబ్బులు సంపాదించుకొని ఉంటారు. ఓకేనండి, మన కాల్స్ ప్రతిరోజు ఖచ్చితంగా సక్సెస్ అవుతున్నాయి. కానీ నాకున్న ఒక బాధ ఏంటంటే మన మార్కెట్ పడిపోవడం. ఇంకా పడిపోతుందని భయం అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితి చూస్తే అలానే కనబడుతున్నాయి. ఓకేనండి, ఎవరైనా కొత్తగా నా వీడియో చూస్తుంటే ఒకసారి నా టెలిగ్రామ్ గ్రూప్ను చెక్ చేయండి. మీరు ఎంత వీలైతే అంత బ్యాక్ వెళ్ళి చెక్ చేయండి. మీకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తేనే, నా సక్సెస్ రేట్ మీకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తేనే మీరు నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించిన లింకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, దాని ద్వారా జాయిన్ అవ్వండి. మీకు ఈ టెలిగ్రామ్లో ఐటీఎం లెవెల్స్ పెట్టానండి, క్లోజింగ్ సంబంధించిన. దీని ద్వారా ఒకవేళ నేను ఇవ్వకపోయినా మీరు ఓన్గా చేసుకోవచ్చు అండి. ఎక్కడ ఎంట్రీ, దేని మీద ఎంట్రీ ఇవ్వాలి, ఎక్కడ ఫస్ట్ టార్గెట్ పెట్టుకోవాలి, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి, ఎక్కడ ఓవరాల్ టార్గెట్ పెట్టుకోవాలనేది ఇందులో స్పష్టంగా ఉంటుందండి. ఇది కేవలం టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళకి ఆ ఎక్సెల్ షీట్ని ప్రొవైడ్ చేస్తానండి. ఓకేనా అండి? కానీ మార్కెట్తో ఎంత జాగ్రత్త అండి. మన లెవెల్స్ మాత్రం మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. లెవెల్స్ ఫాలో అవ్వాలి. ఖచ్చితంగా 10 పాయింట్స్ స్టాప్ లాస్ అయితే పెట్టుకోవాలండి. ఇప్పటివరకు అయితే మనది ఏది స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు. మేబీ అంటే నేనైతే దేవుని కాదు కదా, స్టాప్ లాస్ ఇన్ ఫ్యూచర్లో హిట్ అవ్వచ్చు. ఎవరైనా అవేర్నెస్గా ఉండి ఏదో నెగ్లెక్ట్గా ఉండి అవసరం లేదు ఇతను ఖచ్చితంగా 100% హిట్ అంటే 100% టార్గెట్ హిట్ అయ్యేది వేస్తాడు, ఇతను మీరు నమ్మకం పెట్టుకోవచ్చు అని చెప్పి మీరు స్టాప్ లాస్ పెట్టకుండా మాత్రం ఉండకండి. ఖచ్చితంగా 10 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకోండి, నేను చెప్పినా చెప్పకపోయినా. ఓకేనా? ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇలాంటికి ఇంతేనండి.
మరో వీడియోతో నేను మళ్ళీ రేపు కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.